హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో సారీ, ఈ వీడియోలో లైటింగ్ అంత గ్రేట్గా ఉండదు, ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ టైం 8 o'clock అయింది. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అసలు వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నా వెడ్డింగ్ వీడియోస్ ఇంకా హల్దీ మెహందీ పెళ్ళివి అవన్నీ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. హవెవర్ నా దగ్గర కంటెంట్ లేదు. వీడియోగ్రాఫర్స్ని అడిగితేనేమో నా హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయింది. సో చాలా 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 థింగ్స్ అయినాయి అనమాట లాస్ట్ వీక్. సో అందుకని ప్రస్తుతానికి ఇంకొక హార్డ్ డ్రైవ్ కొనుక్కొచ్చాను, వాళ్ళకి ఇవ్వాలి. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ వీకెండ్, ఇప్పుడు వెనస్డే వీడియో పోస్ట్ చేస్తాను కదా, సో మ్యాక్సిమం ఫ్రైడే ఆర్ సాటర్డే నైట్ నా హల్దీ అండ్ మెహందీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో సుత్తి లేకుండా ఫస్ట్ అయితే నా బ్రైడల్ జ్యువెలరీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది నా తాళి చైన్ అండ్ దెన్ నల్లపూసలు వీటిలన్నిటి గురించి చాలా వీడియోస్ అడుగుతున్నారు, కానీ ప్రస్తుతం తాళి చైన్ లాకర్లో ఉందన్నమాట. నేను అవన్నీ కూడా నేను ఉగాదికి తీసుకొచ్చినప్పుడు చేసి నేను ఇంకొక వీడియో చూపిస్తాను. తాళి మళ్ళీ లాకర్ పెట్టారా ఇలా ఏమీ అడగొద్దు, ఎందుకంటే ఎవరికి ఉండే పర్సనల్ ప్రిఫరెన్సెస్ అండ్ దెన్ సెక్యూరిటీ రీజన్స్ అందరికీ ఉంటాయి. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్, అండ్ ఇట్స్ ఒకళ్ళ పర్సనల్ చాయిస్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో ఫస్ట్ వచ్చేసి నేను పట్టీలు చూపిద్దాం అనుకుంటున్నాను. మమ్మీ ఇది వచ్చేసి దీపక్ సిల్వర్ జ్యువెలరీ విజయవాడలో తీసుకుంది అనమాట. గ్రామ్స్ అవన్నీ నాకు తెలీదు, బట్ ఇలాగా రెడీమేడ్వే తీసుకుంది. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మమ్మీకి ఇది డ్రీమ్ అంట చిన్నప్పటి నుంచి, పెళ్ళికి ఇలాగా నాకు శ్రవంతికి తీసుకోవాలని చెప్పేసి. నాకైతే అసలు ఈ పట్టీల డిజైన్ చాలా అంటే వేసుకుంటే చాలా హెవీగా ఉంది, కానీ చాలా అందంగా కూడా ఉంది. కావాలంటే ఎక్స్టెన్షన్ పెట్టి ఇలా నెక్కి చోకర్లా కూడా వాడేసుకోవచ్చు, లేదంటే వెనక బ్యాక్ పెట్టుకోవచ్చు. సో చాలా రకాలుగా స్టైల్ చేయాలనుకుంటే డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి దీపక్ సిల్వర్స్లో తీసుకుంది. ఇవి వచ్చేసి నా పట్టీలు. తర్వాత చాలామంది నా జడావు కలెక్షన్ గురించి అడుగుతున్నారు. సో నా పెళ్ళికి నేను మెయిన్ బంగారం నాకున్నవి నేనేమి న్యూజిలాండ్ తెప్పించుకోలేదండి, ఎందుకంటే కదా ఇండియాలో మళ్ళీ తెచ్చుకున్నవి వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రాబ్లం. హవెవర్ నా దగ్గర ఉన్న కొన్ని 2 to 3 ఒక డైమండ్ సెట్ అలాగా నెక్ పీసెస్ అవన్నీ తెప్పించుకున్నాను. అవి నేను ఇక్కడ ఫొటోస్ పెట్టి మీకు మాట్లాడతాను. అవి ప్రెసెంట్ లాకర్లో ఉన్నాయి, అందుకే నేను క్లియర్గా చూపించలేకపోవచ్చు మీకు. సో మీలో ఎవరికైనా న్యూజిలాండ్లో లాకర్ డీటెయిల్స్ అసలు ఎలా వర్క్ అవుతుంది తెలియాలన్నా కూడా డూ లెట్ మీ నో, నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. సో ఇవన్నీ వచ్చేసి నవ్కార్ బోటికా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది గుంటూరులో ఉంటుంది అనమాట షాప్. సో స్పెసిఫిక్గా మమ్మీని పంపించి నేను తీసుకున్నాను, ఎందుకంటే ఈ జడావు చాలా బాగున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ మినీ హారం అనమాట. ఇది నెక్లెస్ లాగా మినీ నెక్లెస్లో వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని ఒక్కొక్క ప్రైస్ ఇండివిజువల్ ప్రైస్ నాకు గుర్తులేదు, కానీ మమ్మీకి ఇప్పుడు నేను చూపించే జస్ట్ జడావులో చూపిస్తాను మీకు. మొత్తం ప్రైస్ 50,000 to 60,000 రూపీస్ అయింది. ఫస్ట్ టైం నా లైఫ్లో అర్థమైంది అనమాట. పిచ్చి కూడా పెద్ద తక్కువ కాస్ట్ ఏం లేదు, కానీ అందరూ ఎలా కొనుక్కుంటున్నారో అని. బట్ నాకు ఇక్కడ ఆప్షన్ లేక తీసుకురావడానికి అన్ని సెట్స్, ఎందుకంటే తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం అని చెప్పి నేను ఏం తెప్పించుకోలేదు నా పెద్ద సెట్స్. సో ఇది వచ్చేసి ఒకటి మినీ హారం. ఇవన్నీ నవ్కార్ బోటిక్లోనే తీసుకుంది. సో ఇది ఒకటి. ఈ మధ్యన ఈ జడావు చాలా బాగుంటున్నాయి. ఎవరైనా సరే లైక్ గోల్డ్ వద్దు, ఇలాంటి వాటిల్లో ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చేయండి. బట్ హవెవర్ చాలా వెయిట్ ఉన్నాయండి, చూసుకోండి. అస్సలు పెళ్ళి ఒక 4-5 hours అయిన తర్వాత అసలు చోలీ పెట్టుకోలేకపోయాను, అంటే ఇవి ఇత్తడి మీద చేశారనమాట. సో అందుకని చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి. తర్వాత దానికి మ్యాచింగ్ బుట్టలు, ఇవన్నీ వచ్చేసి ఒకే సెట్ కాదు, డిఫరెంట్వి మ్యాచ్ అయ్యేలాగా శారీకి నా లుక్కి మ్యాచ్ అవ్వడానికి తీసుకున్నాను. తర్వాత ఫ్యూచర్లో కూడా వేసుకోవచ్చు కదా, బాగుంటాయి అని చెప్పేసి. ఇది ఇంకొక ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ 2 ఇయర్ రింగ్స్ ఒకటి, అండ్ ఆ తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. హారం లాగా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది తీసుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు తర్వాత వేసుకుంటాను లేదు తెలియదు. లేదు బేసికల్గా ఎక్కువ ఏమంటారు, ఇంత లాంగ్ వేసుకోవడానికి నేను ప్రిఫర్ చేయను, పెళ్ళి కోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఈ హారం అయితే చాలా బాగుంది అండ్ చాలా హెవీగా ఉంది. సో ఇది ఇంకొక హారం. ఇవన్నీ నవ్కార్ బొటిక్లోనే తీసుకున్నా. వాళ్ళ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఆన్లైన్లో కూడా వృక్షం ఇలాంటి పేజెస్ చాలా చూశాను, వాళ్ళ దగ్గర కూడా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, కానీ నాకు ఫినిషింగ్ బయట చూస్తే బాగుండాలి అనిపించి విజయవాడ గుంటూరు దగ్గరే కాబట్టి మమ్మీ వెళ్ళి తీసుకుందనమాట. ఇది ఇంకొకటి హారం. ఇంకొక పాపిడి బిల్లు చూపిస్తాను.
ఇంకా లింక్ అని అడుగుతున్నారండి. లైక్ గోల్డ్ కూడా నాకు తెలీదు ఎవరైనా ఆన్లైన్లో కొనుక్కుంటారా అని ఇండియాలో. ఎందుకంటే ఇప్పటి వరకు నేనైతే లైక్ ఈవెన్ ఇక్కడ షీన్లో వెస్ట్రన్ క్లోతింగ్ షాపింగ్ తప్ప మిగతా అన్నీ నేను వెళ్ళి స్టోర్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నేను అఫిలియేట్ మార్కెటింగ్ నేను చేయట్లేదండి, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ప్లీజ్ దయచేసి నన్ను లింక్ అని అడగద్దు, ఎందుకంటే ఈ నౌకర్ బొటిక్ అయితే లింక్ కూడా లేదు. సో మీలో ఎవరికైనా స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గూగుల్లో అప్లోడ్ చేసినా సరే వచ్చేస్తున్నాయి కదా ఎక్కడున్నాయా అని చెప్పేసి. నాకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మా చెల్లైతే నాకు అలాగే కనిపెట్టి కొనింది. సో ఇది వచ్చేసి davik.in అని చెప్పేసి, ఇది మాథాపట్టి. ఇది అసలు యాక్చువల్లీ దొరకడానికి నాకు చాలా హార్డ్ అయింది. లైక్ ఇలా పెట్టగానే అలా అయిపోతున్నాయి అనమాట. ఇది కూడా వచ్చి 7,000 రూపీస్ పడింది davik.in. సో ఇది నౌకర్లో తీసుకోలేదు, ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, ఎందుకంటే ఈ జ్యువెలరీ అంతటికి మ్యాచ్ అవ్వాలని. సో రీజన్ ఇది తీసుకోవడానికి కూడా ఏంటంటే నాకు కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ. సో జస్ట్ ఇన్ కేస్ నేను హిమా జోనల్ అని చెప్పి ఒక ఆవిడ ఉంటారు కదా యూఎస్లో, ఆవిడ పెళ్లి వీడియోస్ చూసేటప్పుడు ఏంటంటే ఆవిడకి హెయిర్ స్టైల్ మెయిన్ పెళ్లి రోజు చాలా ప్రాబ్లం అయిపోయింది కదా, ఇక్కడంతా అనిగించి ఇక్కడంతా ఇలా కర్ల్స్ తిప్పారు. సో జస్ట్ ఇన్ కేస్ అలా ఏమన్నా అయితే ఫొటోస్కి మళ్ళీ బాగోదు, లైఫ్ లాంగ్ ఉండిపోయాయి కదా, గుర్తుండే కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా అంతే, లైక్ ఒక్కసారి పెట్టుకునేదే. బట్ హవెవర్ ఈ పైన లింక్ తీసి ఇక్కడ ఏదో నెక్ పీస్ లాగా ఏమైనా స్టైల్ చేస్తాను కావచ్చు. సో ఇది వచ్చేసి davik.inలో తీసుకున్నాను. మాతాపట్టి అని కొడితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఈ జడావు కలెక్షన్లో తీసుకున్నది నౌకర్ బొటిక్లో, ఇది ఇంకొకటి అనమాట, ఈ పాపిడి బిల్ల. సో మ్యాచ్ అయ్యేలాగా స్టోన్స్ అన్ని ఒకే సెట్ లాగా తీసుకున్నాను, ఎందుకంటే ఎలాగో బయటవి తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి. ఇది ఇంకొకటి. అండ్ నౌకర్ బొటిక్లో ఇంకా తీసుకున్నది ఏంటంటే ఈ మధ్యన చాలా ఈ జడబిల్లలు అవుతున్నాయి కదా, ఐ థింక్ ఈ జడబిల్ల వచ్చి 1,200 రూపీసే పడినట్టుంది. ఈ జడబిల్లలు ఏదైనా సరే ఏమంటారు, ఈ జడావు కలెక్షన్ కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉన్నా సరే అవన్నీ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. ఈ జడావు కలెక్షన్ ఒక్కటే ఎందుకో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో వెనక పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. నేను పెళ్లి కూతురు ఫంక్షన్కి పెట్టుకున్నాను, ఫోటో ఇక్కడ చూపిస్తాను. సో ఇలాగా చంపసవరాల్లాగా వచ్చి ఇలాగా అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ రెగ్యులర్గా ఏమైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు సింపుల్గా యాక్సెసరైజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకొకటి, ఇది నెక్ బాగుంటుందా, నో మేబీ ఇట్స్ నాట్ బ్యాడ్. సో 2-in-1గా అన్నీ మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకేమన్నా సారీ ఇంకొకటి జడబిల్ల కూడా తీసుకుంది మమ్మీ, ఇది కూడా నౌకర్ దగ్గరే తీసుకుంది, నౌకర్ బొటిక్లో. సో ఇదిగోండి, ఇది జస్ట్ మనం ఏమన్నా హాఫ్ పోనీ వేసుకుంటే జస్ట్ అలాగా, లేదంటే జడకి పెట్టేసుకునే జడబిల్లలాగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారనమాట. సో ఇది ఇంకొకటి. నాకు బంగారపు చంపసవరాలు ఉన్నాయి, కానీ అవి వైట్ స్టోన్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ వీటికి వైట్ స్టోన్ మ్యాచ్ అవుతుంది కదా పెళ్లి టైంలో. అండ్ దెన్ హిమా ఆవిడ యూట్యూబ్ చూసినప్పుడే ఇలాగా కాసులతో చంపసవరాలు పెట్టుకున్నారనమాట, నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో అందుకని ఈ కాసుల పేరుతో బామాలోనో ఎక్కడో దొరికినాయి మమ్మీకి, విజయవాడలో బామా ఫ్యాషన్ స్టోర్లో. సో ఇవి చంపసవరాలు అనమాట, ఇవి తీసుకుంది. సో ఈ చంపసవరాలు ఇవి. సో నేను తెచ్చుకున్నప్పుడు మీకు ఒకసారి నా తాళి చేయింది అది నేను క్లియర్గా డీటెయిల్స్ చెప్పి చిన్న వీడియో అయినా సరే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. ఫొటోస్ అని అందరూ పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో హౌ కంఫర్టబుల్. మిమ్మల్ని ఎవరైనా గోల్డ్ అలా ఫోటో అడిగితే లైక్ ఇవ్వడానికి, బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నేను తప్పు అని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. మీకు కనుక నిజంగా అది కావాలి అనుకుంటే సేమ్ నా ఫోటో తీసుకెళ్ళి, ఐ మీన్ నేను వీడియోస్లో వెళ్ళి వాళ్ళకి అసలు పిఎంజే విజయవాడలకు చూపిస్తే అక్కడే తీసుకున్నా కాబట్టి అది దట్టు రెడీమేడ్, నా కోసం ఏమి వాళ్ళు స్పెషల్ ఆర్డర్ మీద చేసింది కూడా కాదు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇది నేను కుషల్స్లో తీసుకున్నాను అనమాట, కుషల్స్లో. సో ఇది కూడా 7,000 రూపీస్ పడింది. అండ్ ఇది ఖుషీ కపూర్ని ఇక్కడ పెడతాను. నేను వైట్ శారీ వేసుకోవాలి కదా తలంబ్రాల శారీకి, అప్పుడు అనుకున్నాను ఒకవేళ మళ్ళీ ఇదే వడ్డానం పెట్టుకుంటే సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి అంత ఆలోచించి తర్వాత ఈ వడ్డానం తీసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా యూనిక్గా అనిపించింది. సో తర్వాత నెక్ పీస్గా కూడా పెట్టుకోవాలంటే ట్రై చేయొచ్చు, బట్ ఇలా అనమాట. సో ఇది వచ్చి 7,000 రూపీస్ కుషల్స్లో కొన్నాను నేను. ఇది ఇంకొకటి.
యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ పిచ్చివాటికి పెట్టిన దానిలో ఒక గట్టి బంగారు వస్తువు వచ్చేస్తుంది. కానీ జస్ట్ ఏంటంటే కొన్నిసార్లు తప్పనిసరిగా కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే కొనుక్కోవడం తప్పు అని అనట్లేదు, బట్ అనుకుంటాం కదా ఇంత స్పెండ్ చేసే ముందు మనకి డబ్బులు రిటర్న్లో వస్తాయి. బంగారం అంటే ఎప్పటికైనా మనకి ఇన్వెస్ట్మెంటే కదా. సో నేను ఆ ఉద్దేశంలో చెప్తున్నా. అండ్ ఆ తర్వాత 2 డిఫరెంట్ వడ్డానాలు కూడా తీసుకుందనమాట మమ్మీ సుధీర్ కేటీ ఫ్యాషన్ హౌస్లో. సుధీర్ కేటీ ఫ్యాషన్ హౌస్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, 1 గ్రామ్ జ్యువెలరీ అని చెప్పి. నేను ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకటేమో ఇలాగా, ఇదైతే చాలా తక్కువ కాస్టే పడింది అనమాట. బిల్లు కూడా నా దగ్గర ఉంది చూడండి. ఈ రెండు వడ్డానాలు తీసుకున్నాం. 2 వడ్డానాలు 3000 రూపీస్లో వచ్చేసాయి. ఒకటేమో కెంపు, అంటే శ్రవంతి నేను ఉన్నాం కదా, ఇద్దరు మార్చి పెట్టుకుంటామని. సో లక్ష్మీదేవి అమ్మవార్లు వచ్చి ఒకటి కెంపు ఒకటి పచ్చ వచ్చి ఇలా వచ్చినాయి అనమాట. సో ఈ 2 ఇలాగా ఈ వడ్డానాలు తీసుకున్నాను. ఈ వడ్డానం అయితే చాలా ఎఫోర్డబుల్ ప్రైస్కి నాకు వచ్చాయి. అండ్ దెన్ నేను మెహందీకి పెట్టుకున్నది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పెడతాను. ఇది కూడా వచ్చేసి గోల్డ్లోదే అనమాట. ఇది ఇండియాలో తీసుకున్నదే, అది నాకు ఎప్పటి నుంచో ఉంది. అది ఒకటి తెప్పించుకున్నాను. ఆ తర్వాత నేను రిసెప్షన్కి కానీ అండ్ దెన్ పంజాబీ వెడ్డింగ్కి కానీ 2 పెట్టుకున్నది నాది, నా డైమండ్ సెట్. అది కూడా ప్రస్తుతం ఇంట్లో లేదు, అది లాకర్లో పెట్టేశాను. సో అది ఇవి మాత్రమే తెప్పించుకున్నా అనమాట. సో ఇక్కడ ఫోటో పెడతాను ఆ రెండింటివి నా దగ్గర వచ్చినప్పుడు. మీరు ఎవరికైనా నచ్చిందంటే అదొకటి స్పెసిఫిక్గా షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా నచ్చిందో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి నాకు తెలియచేయడం అయితే మర్చిపోద్దు. సో నా పెళ్లి వీడియోస్ రాబోతున్నాయి, ప్లీజ్ డూ వెయిట్. మీరంతా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు, దానికి డబుల్ టైం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే నాకు ఇంకా మినిమం ఫొటోస్ కానీ రీల్స్ కానీ ఏది రాలేదు. సో ఇండియాలో ఉంటే అట్లీస్ట్ అవి వస్తాయి కదా మనకి. సో నాకు ఇక్కడ ఆప్షన్ కూడా లేదనమాట. ఇంకేమైనా చూపించాల్సినవి మర్చిపోయానా అని చెప్పి ఒక రౌండ్ వెతుకున్నాను. బట్ దట్స్ ఇట్. ఈ వీడియోలో నచ్చిందో ప్లీజ్ తెలియచేయడం అనేది మర్చిపోద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ అందరికీ ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా. ఖచ్చితంగా లోకల్ నుంచి తీసుకొచ్చినప్పుడు అయితే మీరు ఈ తాళి చూడాలి అనుకుంటే నేను ఒక స్పెసిఫిక్గా షార్ట్ వీడియో చేసి దాన్ని జూమ్ చేసి మీకు చూపిస్తాను. సో ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే మీరు ఫోటో తీసుకొని వెళ్ళి స్టోర్లో కనుక్కోవచ్చు. ఓకేనా? సో యా.